హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ తయారు చేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. దీని తయారీ విధానము: ముందుగా ఒక బౌల్లోకి చేప ముక్కల్ని శుభ్రంగా సాల్ట్ వేసి కడగాలి. 2-3 సార్లు సాల్ట్ వేసి బాగా నీట్గా కడిగేసుకోవాలి. కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి మిక్సీ గిన్నెలో పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత చేప ముక్కల్లో వేసుకునేది బాగా కలపాలి. ఈ మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టించాలి. పడితేనే ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చాలా టేస్ట్ బాగుంటుంది. మసాలా దానికి పట్టేసి ఇట్లా మొత్తం చేప ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు, మీకు తగినంత మీరు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం, మీకు సరిపడా మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. తర్వాత 2 స్పూన్లు సాల్ట్, సరిపడా మీరు వేసుకోండి. మీకు ఈ మొత్తం మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి పట్టాలి. మసాలా పడితేనే చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపేసేయాలి. నాది ఆంధ్ర స్టైల్ చేపల కూర అండి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను ముందు ఆయిల్ వేయనండి. మసాలా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టినాకే తర్వాత ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం నూనె మొత్తం ముక్కకు పట్టాలి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఒక గిన్నెలోకి చింతపండు నానబెట్టుకొని చింతపండును పులుసు పిసుక్కోవాలి. ఇట్లా పిసికేసుకొని సరిపడా పులుపు చూసుకొని పోసుకోవాలి. మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. చేప ముక్క మునిగేంత వరకు మనం చింతపులుసు పోసుకోవాలి. పులుపు సరిపడా చూసుకొని పోసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు కూడా అప్పుడే చూసుకోవాలి. మనం తర్వాత వేసుకుంటే సాల్ట్ బాగోదండి, కొంచెం ముక్కకు పట్టదు. ముందే మనం చూసుకొని సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని ఇట్లా చేప ముక్క అయితే మునిగినంత వరకు మనం చింతపులుసుని పోసుకోవాలి. ఇప్పుడు ఒక్క 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఒకసారి మూత తీసేసి మనకు ఆయిల్ పైకి వచ్చింది చూసారా, అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కదిపించాలి. తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడరేనండి చాలా టేస్ట్ కర్రీకి. అది మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఈ 4 పౌడర్ చేసి ఈ మసాలా దానిలో వేసుకోవాలి. తర్వాత మెంతుకూర, తర్వాత గరం మసాలా వేసేసుకొని అటు ఇటు కొంచెం కదిపించాలి. ఆ పౌడర్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. తర్వాత ఒక తెల్లెల్లిగడ్డను తీసుకొని 4 దాన్ని మెత్తగా దంచేసి లాస్ట్లో మనం దింపుకునే ముందు దానిలో వేయాలి. కూర అయితే చాలా టేస్ట్ బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.